తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు 2 దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందినటువంటి నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్ లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి యారడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లో సబ్ మెరైన్లను ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆర్కే బీచ్ రోడ్ లో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ కెడెట్లు, నావల్ కెడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతున్న మిలాన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. విశాఖలో 2024 మిలాన్ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వివిధ దేశాల నుంచి నావికా విన్యాసాల నుంచి ప్రదర్శన అయితే ఇక్కడ చేయడం జరిగింది. సుమారుగా 50 దేశాల నుంచి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున విదేశీ విన్యాసాలకు సంబంధించినటువంటి నావీ విన్యాసాలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సముద్ర మార్గంలో ఏదైనా రిస్కీ జరిగితే కనుక వాళ్ళని ఎలా రక్షించే విధంగా, అంటే వాళ్ళని ఎలా రక్షించవచ్చో అనే విధంగా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి పరిస్థితి జరిగింది. అయితే సుమారుగా ఇక్కడ మనం చూడొచ్చు మిలాన్ తాలూకా కార్యక్రమాలన్నీ కూడా నావీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తానికి మొదటి రోజు అయితే చాలా చక్కగా జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లలోని కూడా అన్ని కార్యక్రమాలు కూడా చాలా పరిష్టమైనటువంటి బందోబస్తు ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం చూపిస్తున్నారు, మన కెమెరామ్యాన్ విజువల్లో చూపిస్తున్నటువంటి వీళ్ళంతా కూడా సివిల్కి సంబంధించినటువంటి పోలీసులు. ఈ మిలాన్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఎవరికి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిలాన్ వేడుకకు వివిధ దేశాల నుంచి అయితే ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు అనేక నావీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కొంత నృత్యాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా కొన్ని జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మిలాన్లో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఈ మిలాన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ యొక్క రోజు మొదటి రోజు మిలాన్ కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయినందుకు చెప్పుకోవచ్చు. దీన్ని చూసేందుకు విదేశీయులతో పాటు విశాఖలో ఉన్నటువంటి పబ్లిక్తో పాటు కూడా విదేశీయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఏదైనా సముద్రంలో ప్రమాదాలు జరిగితే కనుక ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు లేదా వాళ్ళని ఎలా రక్షించవచ్చు అనే కార్యక్రమాన్ని కూడా కళ్ళకట్టినట్టు చూపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే వచ్చినటువంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే ఈరోజు నావోటల్ హోటల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ఉన్నటువంటి బీచ్ రోడ్ మొత్తం అంతా కూడా బ్లాక్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే సైనికులు ఎవరైతే ఉన్నారో, నావీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో కవాతు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విశాఖలో మిలాన్ ప్రోగ్రాం చాలా 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మొదటి రోజు చేసినటువంటి ఈ విన్యాసాలన్నీ కూడా చూసేందుకు పెద్ద ఎత్తున తిలకించేందుకైతే రాష్ట్ర నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నావీ అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ మిలాన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు. మనకున్నటువంటి నావీలో మనకున్నటువంటి సత్తా ఏంటి, ఏ విధంగా శత్రు దేశాలని మనం ఎదుర్కొనే అవకాశం ఉంది, శత్రు దేశాలకి మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఏంటనే చూపించే ప్రయత్నం కూడా ఈ మిలాన్ కార్యక్రమం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే సుమారుగా 23వ తారీఖు వరకు జరగబోయే ఈ మిలాన్ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి కూడా రకరకాల ఈవెంట్స్తో అయితే ఈ కార్యక్రమాలు జరిపే అవకాశం కూడా కనబడుతుంది. అయితే మొత్తానికి ఈ మిలాన్ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మిలాన్ కార్యక్రమాలు ఏదైనా ప్రమాదం జరిగితే కనుక దాని నుంచి వెంటనే రక్షించేందుకు గాను అంబులెన్స్లు, అలాగే ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీ మెథడ్స్తో అన్ని రకాల మెడికల్ ఎమర్జెన్సీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రోజు ఈ యొక్క మిలాన్ ప్రోగ్రాం చూసేందుకు లక్షలాది మంది అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖ.